ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ రేట్లకు సంబంధించి బాదుడు కార్యక్రమాన్ని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు బాదుడు కార్యక్రమం కొనసాగింపులో భాగంగా లిక్కర్ రేట్లకు సంబంధించి నిన్ననే జీవో ఇష్యూ చేశాడు. ఈ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ రేట్లు పెరగడం జరిగింది. ఈ ఒక్కసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ ఆధీనంలోనే ఈ మద్యం దుకాణాలన్నీ నడిచేవి. దానివల్ల వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది మొత్తం ప్రభుత్వానికే వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి దానికి మొట్టమొదటి స్కామ్ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి, ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి మద్యం దుకాణాలని ఒక పథకం ప్రకారం ఎత్తివేయడంతో చంద్రబాబు నాయుడు ఈరోజు దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్కి సంబంధించి మొట్టమొదటి అడుగు వేయడం జరిగింది. ఎత్తివేసిన తర్వాత మొత్తం వాటిని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేటువంటిది. అంటే ప్రైవేట్ వ్యక్తులు అంటే తనకి సంబంధించినటువంటి టీడీపీ వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి షాపుల్ని తీసేసి ఎత్తివేసి ఆ ఉద్యోగుల్ని తొలగించి దాన్ని తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే దాని ఉద్దేశం ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు కానీ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులకి, కార్యకర్తలు జోబులు నింపాలి కాబట్టి ఆ సంపాదన వనరుల్లో భాగంగానే ఆయన పాపం ఈ మద్యాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో టెండర్లు వేసేటప్పుడు ఒక మార్జిన్ ఏర్పాటు చేశాడు. ఆ మార్జిన్ ప్రకారం ప్రతి వ్యక్తి ఇదిగో ఇంత మార్జిన్ ఇస్తామన్నప్పుడు లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని వాళ్ళు టెండర్లో పాల్గొంటారు. చాలామంది మనం టెండర్లో మార్జిన్ చూసిన తర్వాత వాళ్ళు దీనిలో పాల్గొనకుండా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇది మనకు పెద్ద లాభసాటిగా లేదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు కొంతమంది ధైర్యంగా టెండర్లు వేశారు. ఈ టెండర్లు వేసినటువంటి వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే టెండర్లో ఒక మార్జిన్ పెట్టి టెండర్లు ఖరారు చేసి ఆ టెండర్దారులు కొనసాగేటప్పుడే వాళ్ళకి మార్జిన్ పెంచడం అనేటువంటిది ఇదొక మరొక పెద్ద స్కామ్ అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇప్పటికే మనం చూస్తున్నాం ఎన్ని రకాలైనటువంటి జరగకూడనటువంటి ఉన్నావో చంద్రబాబు నాయుడు పరిపాలనలో అన్ని విధాలా జరిగాయి. వాటిల్లో భాగంగా ఈరోజు బెల్ట్ షాపులు వచ్చాయి. ఆ బెల్ట్ షాపులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల కన్సర్న్లో వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు గ్రామాన వీధిన ప్రతి కాలనీలో ఈరోజు బెల్ట్ షాపులు వెలిచాయి. అదేవిధంగా ఈరోజు ఎంఆర్పి 10 రూపాయల నుంచి 20 రూపాయల నుంచి 50 రూపాయల దాకా కూడా ఈరోజు ఎంఆర్పి పెంచి ఈరోజు దానిని పెంచి అమ్ముకోవడం అనేటువంటిది ఖరారైనటువంటి వ్యక్తులకి, ఇప్పటికే ఎవరికైతే టెండర్లు ఖరారై షాపులు దక్కించుకున్నారో వాళ్ళకి ఈరోజు పెంచి అమ్ముకోవడం అనేటువంటిది ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి స్కామ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు అనేక రకాలైనటువంటి స్కాములు చూస్తున్నాం. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? అతి తక్కువ ధరకే మద్యం ఇస్తానన్నాడు. మద్యానికి సంబంధించి మీకు పాపం ఎక్కడికి పోయినా సరే బాటిల్ చూపించి మందుబాబులు చూస్తున్నారా, మీకు అతి తక్కువగా చౌకగా మద్యం ఇస్తానన్నాడు. గతంలో ఉన్నటువంటి బ్రాండ్ని మొత్తం తీసేస్తానన్నాడు. ఎంత మద్యం, నాసిరకం మద్యం ఇదంతా. ఈ మద్యం మొత్తం తాగితే 2 రోజుల్లో చచ్చిపోతాడు, 3 రోజుల్లో చచ్చిపోతాడు, లివర్ చెడిపోద్ది. కాబట్టి మీకు మేలైనటువంటి బ్రాండ్లు, మేలైనటువంటి మద్యం సరసమైనటువంటి ధరలకు అన్నాడు. ఒక్క ఈ 99 రూపాయలకు అమ్మేటువంటి చీపు లిక్కర్ని ఈరోజు ఏం చేశాడు? ఆ లిక్కర్ బాగలేదని చెప్పి ప్రజలు చెప్పేది ఒకటైతే అమ్మకాల్లో కూడా లిమిట్ చేశాడు. అంటే నేను తక్కువ రేటుకి మద్యం ఇస్తానని అన్నాను కాబట్టి ఇప్పుడు అన్న క్యాంటీన్లు నడుపుతున్నాడు కదా, 5 రూపాయలకే భోజనం అని చెప్పి 100 మందికి పెట్టి ఎత్తేసినట్టుగా, అంటే ఒక 100 మందికి పెట్టి ఎత్తేస్తే నేను మొత్తం ఈ సమాజాన్ని ఆకలి తీర్చాననే విధంగా చెప్తున్నాడు. పాపం మందుబాబులకు సంబంధించి మద్యం ఈరోజు 99 రూపాయలకే మద్యం అనేటువంటిది అతి తక్కువ లిమిటెడ్ సేల్స్ పెట్టి వాటిని తగ్గించేసి ఈరోజు ఉన్నటువంటి వాటిని పెంచి దాని ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక పెద్ద అవినీతికి పాల్పడ్డాడు. ఎందుకంటే గతంలో వచ్చేటువంటి ప్రతి రూపాయి ఇంతకు అమ్మేమో అంటే అది నేరుగా ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. అటువంటిది ప్రభుత్వ ఆదాయానికి ఈరోజు తూట్లు పడుతూ ఆ ఆదాయమేమో తెలుగు తమ్ముళ్ళ జోబిల్లోకి పోయేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు రేట్లు పెంచడం, దానిని పాపం మద్యం వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భారం మోపడం,
వచ్చేటువంటి ఆదాయాన్ని నీకింత నాకింతానని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు జోబులు వేసుకోవడం అనేటువంటిది ఈరోజు అన్ని విషయాల్లో ఆనవాయితీగా మారింది. అందులో ఈరోజు మద్యం కూడా ఒక పెద్ద స్కామ్ కింద మనం భావించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మద్యం వినియోగం చూస్తే ఎక్కడా లేనటువంటి విధంగా దాటంలో మద్యానికి సంబంధించి లిమిటెడ్ ఉండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను దీనికి సంబంధించినటువంటి దాంట్లో మద్యాన్ని లిమిట్ చేశాడు. ఆయన టైమింగ్స్ కూడా షాప్స్ రెస్ట్రిక్ట్ చేశాడు, టైమింగ్స్ లిమిట్ చేశాడు. అటువంటిది ఈరోజు బ్రహ్మాండంగా వినియోగం పెంచారు. వినియోగం పెంచిన తర్వాత ప్రభుత్వానికి ఏదన్నా ఆదాయం వస్తుందంటే ప్రభుత్వానికి మాత్రం ఆదాయం రావటం లేదు. వచ్చేటువంటి వినియోగం, దాని ద్వారా వచ్చేటువంటి డబ్బు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి తెలుగు తమ్ముళ్ళ జోబుల్లోకి పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి చూస్తే వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు పంచుకుంటున్నారు. దాని ప్రకారం ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం తక్కువ, మీరు పంచుకునేటువంటి ఆదాయం ఎక్కువగా తయారైంది. అంటే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు, నేను సంపదను పెంచుతాను అని. పాపం జనాలందరూ ప్రజలకు సంపద పెంచుతాము అనుకున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేది ప్రజలకు సంపదను కాదు, తన సంపదను పెంచుకుంటున్నాడు. తనకు సంబంధించినటువంటి పచ్చచొక్కాలు దొరుకుతున్నటువంటి వాళ్ళ సంపద పెంచుతున్నాడు తప్ప సంపద సృష్టి అనేటువంటిది ఎక్కడ ప్రజలకు కనపడటంలే. ఆ సంపద సృష్టి అనేటువంటిది తనకి, తన కుటుంబానికి, తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే పరిమితమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అన్ని విషయాల్లో ప్రజల మీద బాధుడు కార్యక్రమం మొదలుపెట్టాడు. ఏది జరిగినా సరే నిత్యం ఏదో ఒక విధంగా ప్రజల మీద అదనపు భారం మోపడం తప్ప మరొకటి కాదు. దానిలో భాగంగా పాపం మందు బాబుల్ని వాళ్ళకి రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మద్యం ఏరులై పారించేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు తీసుకుని ఈరోజు మొత్తం షాపుల టెండర్లు అన్నీ కూడా ఎల్లో సిండికేట్ ఏకమై పోలీసుల పహారా మధ్య ఎవడన్నా మాట్లాడినా, షాపు వేసినా, లేదు వాళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ ఇవ్వాలన్నా ఆయన పోయి ఎమ్మెల్యేని కలవాలి. ఆ ఎమ్మెల్యే ఆ ఎక్సైజ్ సూపరింటెండెంట్కి చెప్పాలి. ఆయన చెప్తే తప్ప రాదు. ఒకవేళ ఎవడన్నా భిన్నంగా వేస్తే నేను వేశాను కదా నాకు ఇవ్వమంటే ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఒకటి షాపును కేటాయిస్తారు. ఎమ్మెల్యే కానీ చెప్పకపోతే మారుమూల షాపులో బారేస్తారు. అంటే నష్టం వచ్చేటువంటి దగ్గర ఎక్కడ రూపాయి మిగలకుండా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఎమ్మెల్యేలకు ముడుపులు కడితేనో లేకపోతే ఇంకొకటి ఇస్తేనో ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళకి ఆదాయం వస్తుంది తప్ప ఎమ్మెల్యేలకి చంద్రబాబు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుల కనుసన్నల్లో మెలిగే వారికి మిగతా వాళ్ళకి ఎక్కడ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఒకసారి చూస్తే ఎక్కడ పట్టినా ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వచ్చాయి. పాపం మహిళలు కంటికి కడివడి ఏడుస్తున్నారు. అయ్యా ఊళ్ళలో బెల్ట్ షాపులు వచ్చాయి, గతంలో దొరకనటువంటి మద్యం ఈరోజు విచ్చలవిడిగా దొరుకుతుంది, దానివల్ల మా కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి. ఇంట్లో ఉండేటువంటి మగవాళ్ళు తాగుడికి బానిసనేటువంటి వాళ్ళు, అలవాటు పడేటువంటి వాళ్ళు విచ్చలవిడిగా ఈ బెల్ట్ షాపులో వెళ్తే ఎప్పుడంటే అప్పుడు దొరికేటువంటి లభ్యం వల్ల ఈరోజు కుటుంబాలు చితికిపోతున్నాయని చెప్పి బాధపడేటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ మాకు అవసరంలే, మాకున్నది మా లక్ష్యం. ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చోట నాయకులు కానీ ప్రతి మద్యం షాపు నుంచి బెల్ట్ షాప్ వరకు మాకు ఎంత కమిషన్ ఇస్తారో చెప్పండి, మీరు ఎక్కడైనా పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. షాపుకి సంబంధించి అయితే పోలీసులు వాళ్ళ మధ్య ఈ టెండర్ల ప్రక్రియ జరగాల. ఆ టెండర్లన్నీ తెలుగు తమ్ముళ్ళకే పచ్చ చొక్కాలు వేసుకున్నటువంటి వాళ్ళకి రావాలా. కింద స్థాయి సెకండ్ గ్రేడ్ వాళ్ళు మాత్రం ఊర్లలో పెట్టాలంటే కొన్ని దగ్గర వేలం పాటలు కూడా నిర్వహించి డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర. లేదంటే మాకు నెలకి ఎంతని చెప్పి కడితే ఇక్కడ మీరు బెల్ట్ షాప్ పెట్టుకోవచ్చు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు వాళ్ళ ఆంక్షలు జారీ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు వసూలు చేసేటువంటి పని. నేను చెప్పేది చంద్రబాబు నాయుడు ఈరోజు సమాధానం చెప్పాల్సింది, ఎన్నికలకు ముందు నువ్వు ఏమి చెప్పావు పదే మద్యం రేట్లు తగ్గిస్తాను అని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదు? ఈరోజు ఏరు దాటాక తెప్పతగలేసినట్టుగా ఈరోజు మద్యం తగ్గించకపోగా బాటిల్ 10 నుంచి 20 రూపాయల నుంచి 30 రూపాయల దాకా పెంచుకుపోతూ ఉంటే ఇది భారీగా కమిషన్లు దండుకునే దాంట్లో భాగంగా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప ఇది ఎవరిని ఆలోచించి ఎవరిని ఉద్దేశించి నిర్ణయం తీసుకున్నావు? దీనివల్ల ప్రభుత్వ ఆదాయమా పెరిగే పరిస్థితి కనపడటంలే. లేదు దీనికి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు ఉన్నటువంటిది రేట్లు పెంచడం, రేట్లు పెంచి వాళ్ళకి దోచిపెట్టడం, వాళ్ళ దగ్గర నువ్వు కమిషన్లు తీసుకునే దానికి ఆలోచన చేయడం తప్ప ఇది ప్రజల సొత్తు పరుల పాలు అన్నట్టుగా ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి సొత్తుని మీరు దొంగల్లాగా చేరి పంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది.